సో అసలు రేవ్ పార్టీ గురించి మాట్లాడితే అసలు వెళ్ళారో లేదో తెలియని రేవ్ పార్టీ గురించి, అందులో శ్రీకాంత్ గారి గురించి ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాము. కానీ శ్రీకాంత్ గారితో పాటుగా జానీ మాస్టర్ గురించి అండ్ యాంకర్ శ్యామల గారి గురించి వీళ్ళందరి పేర్లు అంటే వీళ్ళ మీద ఏదో ఏదో అంటే ఏమన్నా పొలిటికల్గా కూడా వీళ్ళు ఏమన్నా వీళ్ళ మీద బురద జల్లాలి అని చెప్పేసి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయంటారా ఏంటి? ఏమో అయ్యుండొచ్చు, అయ్యుండొచ్చు మరి, మేబీ అయ్యుండొచ్చు అయ్యుండొచ్చు మరి. అలా ఎలా అయినా ఎందుకంటే పెట్టుకుంటారు. జానీ మాస్టర్ని తీసుకొచ్చారు, యాంకర్ శ్యామల గారిని అయితే తీసుకొచ్చారు. అయ్యుండొచ్చండి. ఎందుకంటే నేను వాళ్ళ వైపు నేను ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి నాకు ఆంధ్ర పాలిటిక్స్లో ఉన్నారు వీళ్ళంతా. సో నాకు వాళ్ళు అక్కడ ఏమనుకుంటున్నారు అన్న దానిలో ఎవరైనా పెట్టారా, కల్పించారా, రూమర్స్ పెట్టారా అన్నది నాకు తెలియదు. నేను మీతో పాటే విన్నదే. కాకపోతే మ్యాక్సిమం లాగారా వీళ్ళందరూ ఎవరు నాకేమో అక్కడ టీవీలో చూపించిన దీనిలో కూడా ఏం కనిపించలేదు వాళ్ళ ఫేస్. కనిపించలేదు కానీ మరి కనిపించకుండా అది ఉత్తుత్తు మాటలే. ఈవిడ ఒక్కవిడవే మ్యాచ్ అయింది డ్రెస్, పక్కన ఒక ఆమె ముసుగేసుకొని ఉంది, ఈవిడ ఫోటో కనిపిస్తుంది. అంటే మీకు తెలిసినంత వరకు నిప్పులేందే పొగరాదు, కానీ ఇంత మీడియా ఇంత స్ట్రాంగ్ గా వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్తుంది అంటే అయితే తెలుస్తుందేమో చూద్దాం మరి. అందుకని నేను కూడా వెయిట్ చేస్తాను. వెయిట్ అండ్ సీ అంతే. మనం వెయిట్ చేయాల్సింది, మనకి తెలిసినంత వరకు మాట్లాడగలం అంత. బియాండ్ దట్ మనం వెళ్ళిపోయి మనం ఏం మాట్లాడతాం? ఎందుకంటే మనం వెళ్ళిపోయి ఏదైనా చేసి మాట్లాడినా కూడా అక్కడ నిజంగా జరిగింది అనుకోండి, లేకపోయినా మళ్ళీ మనం ఏం చెప్పినా దానికి మళ్ళీ రివర్స్ అయిపోయి వాళ్ళది ఏం లేదనుకోండి, మనకెలా తెలుస్తుంది? సో మనం ఎలా మనం జడ్జ్ చేయలేము. ఓన్లీ ఆవిడ మాట్లాడద్దామా, ఇక ముందు ఎవరి మీద నోరు బారేసుకోగానే చెప్పి ఇవిడికి కూడా. ఎందుకంటే మనం కూడా ఉన్నాము, ఇలాంటివన్నిట్లు ఉంటాయి, మన మీద కూడా నిఘా ఉంటుంది. ఎవరో వెళ్ళేవో లేదో ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో కర్మ రిటర్న్స్ ఎప్పుడు నువ్వు చేయకు ఇట్లాంటివని చెప్పాను నేను. బట్ నీకు మంచి జరగాలని కోరుకున్నాను ఒక ఆడపిల్లగా అని నేను చెప్పాను ఆవిడకి. నాకు వీళ్ళెవరూ నాకు తెలియదు, వీళ్ళెవరు వెళ్ళి అక్కడ ఉన్నారో లేదో నేను చూడలేదు. సో ఈవిడ కూడా ఉండకపోతే సంతోషమే. అక్క కొరడాతో ఒకటి వెన్నపూస రాసినట్లు ఏం చేయలేదా? నేనా? మీకు అలా అనిపిస్తే అది మీ ఇష్టం. జనాలు ఎలా తీసుకుని. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నేను చాలా నిజాయితీగా నిక్కచ్చిగా నిర్భయంగా ఉంటాను. నాకు మందు అలవట్లేదు, నేను పార్టీలకు వెళ్ళనన్నా ఒక 100 మందిని తీసుకుంటే 100 మందిలో 10 మందే నమ్మొచ్చు, 90% నమ్మకపోవచ్చు. అలా అని చెప్పి వాళ్ళ వెనకాల రోజు నేను తాగను, నేను తినను, నేను ఇట్లా చేయలేదు అని చెప్పుకోలేను కదా. ఇప్పుడు కొరడాతో కొట్టేసి వెన్నపూస రాశాను అంటే ఆవిడ కూడా అప్పుడు అలాగే మాట్లాడింది ఇంటర్వ్యూలో. మరి అప్పుడు నేను కూడా అలాగే అనుకోవచ్చుగా, అయ్యో నువ్వు కూడా ఎంతైనా కాదన్నా మా పిల్లవే కదమ్మా అన్నారు ఆవిడ. నేను కూడా ఇప్పుడు అదే చెప్తున్నాను. మరి ఆవిడ అలా రాసి ఉంటే నేను రాసినట్టే, కాకపోతే కానట్టే, సింపుల్. అసలు వండర్ఫుల్ ఆన్సర్గా ఇది సరిపోయింది. చక్క మెత్తగా చెప్పారు నేను అడిగిన దానికి. మరి మీరు అడిగిందే అదే, నేను అడిగిందే చెప్పా. ఓకే. అండ్ తెలంగాణ పాలిటిక్స్లో ఉన్నారు, బేసిక్గా మీరు ఎవరి ఫ్యానో మాకు తెలుసు. ఆంధ్ర పాలిటిక్స్లోకి ఎందుకు వెళ్ళలేదు? అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ బీజేపీ జాయిన్ అవ్వక ముందు జనసేన అనే నా ఫీలింగ్. నేను జాయిన్ అవుతానని మీకు చాలా బాండింగ్ అందరికి తెలిసిందే. నాకు ఇష్టం బాండింగ్ అంటే తెలుసు, మనకి ఇష్టం ఆ హీరోలు అంటే. చిరంజీవి గారితో మాట్లాడతా, పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి 2 సార్లు మాట్లాడింది. మిమ్మల్ని చాలా చోట చిరంజీవి గారితో చూసాం. అవునవును, మనం అసోసియేషన్ లో ఆయన ఒకప్పుడు పెద్ద ఆయన మాతో ఉండేవారు కదా, ఆయనే కదా ఫౌండర్ మాకు. సో ఆయన అంటే ఎప్పుడు ప్రత్యేకమైన గౌరవం, అభిమానం. వారంటే నాకు మంచి, ఎందుకో ఆయన మంచితనం. నేను చాలా పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి. అలాగే పవన్ కళ్యాణ్, ఆయన అంటే ఇష్టం లేదు ఎవరికి ఉండదు. బట్ నేను ఆయన సినిమాలు చూసి పెరిగాం, మాకు ఇష్టం ఆయన అంటే. ఒక నిజంగా చాలా మంది మంచి పనులు చేసి చాలా హెల్ప్ చేసిన మనిషి ఆయన. చిరంజీవి గారు దేవుడే. అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచివారు. కానీ వీళ్ళు ఎవరికి నచ్చింది నోటికి వచ్చినట్టు మాట్లాడితే నాకు బాధ అనిపిస్తుంటుంది ఎవ్రీ టైం. అలాగే నాగబాబు గారు కానీ మాకు పర్సనల్ గా తెలుసు. ఓన్లీ ఆయన ఎప్పుడు ఒక్కసారి కూడా నన్ను ఏమనలే. కానీ ఈ మాస్ ఎలక్షన్ టైంలోనే వీళ్ళ వైపు ఉన్నప్పుడు ఆయన కొంచెం ఫీల్ అయినట్టు అనిపించింది. అది ఒక్కటే నాగబాబు గారి విషయంలో. సో అంతే, అంతకుమించి నాకేమీ ఆయనతో ఎప్పుడు ఇది లేదు. తర్వాత ఆయన పూర్తిగా పాలిటిక్స్లో ఉన్నారు, ఎప్పుడు కనిపించినా బాగా మాట్లాడతారు, బాగానే ఇదిగా ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జాయిన్ అవుదాం అనుకున్నాను నిజం. కానీ నాకు బీజేపీ రాముడు మోడీ గారు ఇంకొంచెం ఇష్టం. సో ఇట్లాగేసింది నాకు మైండ్ కొంచెం. దేవుడు, రాముడు, బీజేపీ అటు వెళ్ళిపోయి ఇంకా ఇక్కడే ఉన్నాను కదా అని ఇక్కడ చేస్తూ ఉన్నాను. నేను పుట్టింది పెరిగింది ఆంధ్రాలో, కానీ ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్నదానికన్నా ఎక్కువ రోజులు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ అమ్మాయిని అయిపోయినట్టుగా ప్రెసెంట్. అలా అని చెప్పి ఆంధ్ర నా పుట్టినిల్లు అయితే మెట్టినిల్లు అయిపోయినట్టు అయిపోయింది. అంటే రెండు ఇప్పుడు పుట్టినిల్లా మెట్టిల్లు అంటే నేను సమాధానం చెప్పలేను. కానీ ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడే ఉంటున్నాను. సో అక్కడ ఎప్పుడైనా నా రిక్వైర్మెంట్ ఉండి ఆంధ్ర నేను వెళ్తే కరెక్ట్ మా ఊర్లో నేను పోటీ చేయాలని అనుకుంటే నేను వెళ్ళిపోయి అక్కడ పోటీ చేస్తా. చేయకూడదనే లేదు. నేను భారతదేశ పౌరురాలే, నేను ఎక్కడైనా చేయొచ్చు, నేను ఎలా అయినా చేయొచ్చు. అంటే ఎమ్మెల్యే చేయాలంటే అక్కడ చేయాలి, ఎంపీ చేయాలంటే ఎక్కడైనా చేయొచ్చు. సో నేనేమో చేయనని చెప్పట్లేదు ఇప్పుడు.
సో ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫ్యూచర్ లో నేను చేస్తాను, కొంచెం టైం తీసుకున్నాను, ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే మీ అనుకున్నాను. దగ్గర ఎలా ఉందంటే ఇక్కడ చిరంజీవి గారిని ఎవరినైతే సపోర్ట్ చేశారో మీరు వాళ్ళ వైపు లేకుండా మా అసోసియేషన్ లో ఆపోజిట్ లో ఉన్నారు. అండ్ అండ్ పాలిటిక్స్ లో కూడా చూస్తేనేమో ఓకే కూటమి వరకు ఒప్పుకుందాము, కూటమే కాబట్టి ఇప్పుడు మాతో ఉన్నట్టు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరుగా లేనట్టు కాదు కదా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి ఉన్నట్టే కదా. మరి మా అసోసియేషన్ లో ఎందుకు సపరేట్ అవ్వాల్సి వచ్చింది? సపరేట్ అవ్వలేదండి, నేను విష్ణు గారికి నేను సపోర్ట్ చేశాను. నాకెందుకో నా మనసు, నేను ఎవరికి సపోర్ట్ చేసినా గెలిచారండి ఇప్పటిదాకా, ఎటువైపు ఉన్నా సరే. ఫస్ట్ నేను నరేష్ గారి వైపు ఉన్నప్పుడు ఆయన గెలిచారు, ఇప్పుడు విష్ణు గారు మేము ఉన్నప్పుడు మేము అందరం అంటే మనస్ఫూర్తిగా పని చేస్తాం, గెలుస్తారు. ఇప్పుడు నేను ఎవరి వైపు ఉంటే వాళ్ళు గెలుస్తారు నేను చెప్పట్లే, కానీ నా మనస్ఫూర్తిగా నేను ఓటేసాను, నేను ఫైట్ చేశాను, నేను ఇచ్చేసాను. చిరంజీవి గారు బలపరిచారు, కానీ ఆయన కూడా ఆయన ఏదో తప్పు చేశారని కాదు, ఆయనకు అనిపించిన రీతిలో ఆయన పెట్టండి అన్నారు. సో దానికి అది వేరండి, అది అక్కడ వరకే. అది పర్సనల్ గా ఆయన మీద నాకు అభిమానము, ఆయన మీద ఉన్న గౌరవం తగ్గదు కదా. చిరంజీవి గారు వేరు, అది వేరు. ఇక్కడ ఎలక్షన్స్ వేరు. ఇప్పుడు మనం రాజకీయంలోనూ మామూలుగా ఏమంటారు కదా, రాజకీయంలోనూ ఎప్పుడు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని ఎక్కడైనా, అలాగే ఈ రాజకీయంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఆంధ్రాలో ఉంటాను ఇక్కడ ఉంటాను అని పెడితే ఇది ఒక విధంగా రాజకీయమే కదా. ఈ మా అసోసియేషన్ కూడా అక్కడ జనరల్ ఎలక్షన్స్ కన్నా ఎక్కువ అవుతాయి ఇక్కడ. సో మరి వాళ్ళు మేము కలుస్తాం అంటే ఇవాళ కానీ మళ్ళీ చిరంజీవి గారికి అమ్మ బాగున్నామని నన్ను పలకరిస్తే నేను ఆయన సార్ నమస్కారం అని కాళ్ళకి మొక్కుతాను, ఆయన అంత అభిమానం కాబట్టి. అదేం ఉండదు కదా, అది వేరు. ప్రకాష్ రాజ్ గారు నా దగ్గరకు వచ్చి కూర్చొని నువ్వు గెలుస్తావు కళ్యాణి అన్నారు ఆ రోజు. మరి నన్ను పక్కన కూర్చొని ఓటింగ్ అంటే కౌంటింగ్ టైంలో వాళ్ళ ప్యానల్ నుంచి ఓడిపోయిన తర్వాత మా వాళ్ళు మళ్ళీ వాళ్ళందరూ రిజైన్ చేస్తే మా వాళ్ళందరూ వచ్చి అని చెప్తున్నాను. ఆయన ఎందుకు మన నన్ను సపోర్ట్ చేయాలి? ప్రకాష్ రాజ్ గారికి యాంటీగా మాట్లాడేనని నన్ను ఉండొచ్చు కదా. అలా ఉండదు. ఇప్పుడు హేమ కూడా మాట్లాడకుండా ఆయన లేరు కదా, అక్కడ ఉన్న అందరూ మాట్లాడతారు, అట్లా ఏం ఉండదు. బట్ అది ఆ టైం వరకే. ఇప్పుడు అంటే బయట మేము చూసేదంతా కరెక్ట్ కాదా, వీళ్ళు ఏదో కొట్టుకు చేస్తున్నారు లోపల అని చెప్పి మాట్లాడుకుంటారు. మనసులో ఉండొచ్చమ్మా కొంత, ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటే. నేను ఏదైనా ఉంటే మొహమ్మద్ చెప్పేసి మర్చిపోతా, లోపల పెట్టుకొని కుళ్ళిపోను నేను, ఎందుకంటే దానివల్ల మన ఆరోగ్యం పాడైపోద్ది. సో నేను ఫ్రీగా ఫ్రెష్గా ఎప్పుడు ఉండాలంటే ఏదైనా ఇప్పుడు నీ మీద అనిపించింది అనుకో, ఇది కరెక్ట్గా లేదమ్మా అని చెప్పి నీకే చెప్తా, చెప్పేసి కట్ చేసేస్తా. మరి ఆ తర్వాత మైండ్ లో పెట్టుకో నేను ముక్కు సూట్. నాకు అప్పుడు ఆవిడ అన్నది కూడా నాకు నిన్నగా అనిపించింది. అప్పుడు ఎప్పుడు అన్నది మరి నిన్నది తీసారు అనకండి మీరు, ఎందుకంటే అది కూడా చెప్తున్నా. అప్పుడు ఎప్పుడు అన్నది నాకు నిన్నగా అనిపించింది పాపపై. నా ఫోటో ఏంటంటే చూస్తే ఆవిడ మాట్లాడారు, అందులో ఆవిడ మెల్లగా చెప్పారు. ఆవిడ చాలా చాక్యంగా, అదే చాకచక్యంగా నేను కూడా ఇప్పుడు చెప్తున్నా మీకు, ఆవిడ అనుకున్నదే.